చూపిద్దాం. ఇది కెమెరా మంచి కెమెరానే. 29 బాగుంటుందిలే. చూసేటప్పుడు యూట్యూబ్లో బాగా పెడితే బాగుంటుంది. ఫోన్ రాదు, మనం ఈ మళ్ళీ ఎక్కించాలి, బిట్లుగా ఎక్కించాలి. ప్రస్తుతం బురిపాలెం చూస్తున్నాం. సాయంత్రం సమయం, ఇప్పుడు టైం 5:08 అయింది. 5:08 సాయంత్రం. వాళ్ళ తారీఖు ఎంత? 17గా 17/6/2026. నడిచి మొత్తం బురిపాలెం చూపించచ్చు, మొత్తం అన్ని ఏరియాలు. 2 నిమిషాలు బురిపాలెంలో మాట్లాడదాం. కనిపించేది గీతా మందిరం. బారుకి వెళ్తే పోతకాల గంగోలు కాలువ వచ్చింది. గంగోలు కాలువ దగ్గర కృష్ణా గారు ఇల్లు ఈ రోడ్డే. ఎప్పుడు మాట్లాడలేదుగా, ఎప్పుడు షూటింగ్లో ఎప్పుడు కనపడలేదుగా. పరిచయం అంతా బిజీ కదా. ఓకే, ప్రస్తుతం మనం బురిపాలెం చూడగలుగుతున్నాం. విశేషం ఏంటంటే, బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమా ఎక్కడెక్కడ తీశారు? బుర్రిపాలెం బుల్లోడు సినిమా గుడిలో తీశారా? ఈ గుడి నరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి 2 ఈ బొడ్రాయి దగ్గర. బురిపాలెంలో సెంటర్లో సైకిల్ దొక్కిన సీన్ ఉంది. ఇదేమో ప్రజారాజ్యం షూటింగ్ తీశారు అక్కడ, ఈ మండపం మీద. మా నాయనమని తలుపేయమన్నారంట. ఆ సొత్తంటే తలుపు షూటింగ్ అప్పుడు. బుర్రిపాలెం నుంచి విశేషాలలో ప్రస్తుతం బుర్రిపాలెం కనిపిస్తుంది. సాయంత్రం సమయం. సాయిబాబా గుడి అటువైపు ఉంది. పక్కనే ఆంజనేయ స్వామి గుడి, నరసింహస్వామి గుడి, ఇది రామాలయం. ఆ పక్కన గీతా మందిరం, పక్కన గంగాణమ్మ. ఇంకేమైనా ఉన్నాయా? అంతేగా. శివాలయం కట్టుబడిలో ఉంది. నేను ఇప్పుడు వచ్చా. ఓకే. రావణయ్య మనవరాలు వచ్చారు. ఆడ ఉంటున్నారుగా స్పీడంలో. మనవరాళ్ళు, మనవడు. ప్రస్తుతం బురిపాలెం చూడగలిగా. యూట్యూబ్లో పెడతాను. అనిపించేది ప్రధానికి 10 రూపాయలు వేయాల్సిన పని లేదా? 10 రూపాయలు వేయాల్సిన పని లేదా? డైరెక్ట్ అవుతాయి. లేకపోతే ఆ మీటర్ మీద ఆధారపడాలి. బురిపాలెం చూస్తున్నాం. యూట్యూబ్లో కనపడతావు. చూసావా యూట్యూబ్లో నన్ను? ఓకే, చూస్తే ధన్యవాదాలు. స్కూలు తలుపులు వేసి ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూలు. ఈ స్కూల్లో 6 వరకు చదివాను నేను. ఇక్కడ 6 వరకే. ఆరో తరగతి వరకు చదివింది. బురిపాలెంలో ఇది నరసింహస్వామి గుడి, పక్కన ఆంజనేయ స్వామి గుడి.
ఈ 2 గుళ్ళు పక్కన సాయిబాబా. వచ్చాడు కానీ యూట్యూబ్లో మాట్లాడతారా, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతారా అన్న గుర్తింపుగా మాట్లాడు. స్వీడిష్లో ఏదో ఒకటి చెప్పు. కూర్చో ఇటు వెళ్తురు కల్లా బయటికి రా గుర్తుగా ఉంటుంది. గురిపాలెంలో ఉన్నాం మనం, స్వీడన్లో మాట్లాడతావా? చెప్పు. హాయ్ అంతేనా? ఏదైనా పద్యం చెప్పు. ఓకే మాట్లాడాలి. గురిపాలెం దగ్గర గురిపాలెంలో మా అన్నయ్య గారు వెళ్ళేది రామ్మోహన్ ఇదే కాలేజీ, ప్రైమరీ స్కూలు. ఈ ప్రస్తుతం కనిపించే ఇల్లు అన్నయ్య గారిది. ఇక్కడ పెంకుటిల్లు ఏమో నాది, అమ్మ ఉంటుంది. ఇల్లు చూస్తున్నాం, పెంకుటిల్లు. నేను పడేపీలేదు, ఇంకా భవిష్యత్తులో ప్రయత్నం. మాట్లాడాలి, అట్లా కాదు, మాట్లాడితే గుర్తింపు ఉంటుంది. అర్థమైనా? వచ్చింది $74 ఉంటా, $74 అంటే 100 అయితే గెలుస్తాం. $100 అయితే ఆట కాదు, అది ఛానల్. చూద్దాం కూర్చో. $74 అంటే $100 అయితే గెలుస్తాం. స్వీడన్లో మాట్లాడేది ఒకటి చెప్పు. ఇంకా నీదే అవుద్ది ఛానల్లో నువ్వే కనపడతావు. ఇక వాళ్ళంతా స్వీడన్ వాళ్ళంతా చూస్తారు నీవు చెప్పటం వల్ల. మాట్లాడటం కూడా ఒక ధైర్యం. ఓకే పేరేమంటారు స్వీడన్లో? పేరేమంటారు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే? బోఫియా. మీదే ఊరంటే? మాస్టా. ఓకే